నాకు ఒక రూపాయి ఇమ్మన్నా మాదిగా ఈ మందకృష్ణ మాదిగానికి ఇచ్చిన పైసలు నాకేమన్నా ఇమ్మన్నా? వాస్తవాలు చెప్తున్నాం. ఇప్పుడు రఘు జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయనకు 30 లక్షలు ఇచ్చిండట వాడు కేఏ పాల్గాడు. ఎందుకు ఇస్తున్నాడు? వాడు కేఏ పాల్గాడు కాంగ్రెస్ ఎందుకు తిడుతున్నాడు? ఎందుకంటే వాడికి విదేశంలో వచ్చిన ఫండ్స్ అన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అది ఫ్రీజ్ చేసింది. వాటిని ఇప్పుడు అమిత్ షా తోడు దోస్తీ చేసి వీడు ఇడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆడు బీజేపీ అందరికి పైసలు వంచుతా ఉన్నాడు. పైసలు వంచి ఇక్కడ తెలంగాణలో రావాలని ట్రై చేస్తుండు. ఎక్కడ పైసలు ఉంటే అక్కడ వచ్చిండు అనుకో, అక్కడ మొత్తం పొతం పట్టేస్తాడు. దక్షిణాదిలో ఎక్కువ పైసలు సంపద ఉంది కాబట్టి దక్షిణాదిలో దోసుకుంటుండు, ఉత్తరాదిలో దోసుకుపోతున్నాడు. ఇట్లా అందరు దొంగలు తయారైనరా. వాళ్ళ గురించి చెప్తున్నాం ప్రజలకి. వాస్తవాలు చెప్పొద్దా? కాదు. ఇప్పుడు 2 ప్రభుత్వాలు మనవి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి. వాడు వచ్చి 1.5 ఏడాది అయింది, అలా 4 నెలలు ఎన్నికలే వీకినాయి, 2 నెలలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీకింది, ఒక 1 ఏడాది పరిపాలించాడు, 1 ఏడాదిలో వాడు ఎన్ని చేయాలనో అని చేస్తున్నాడు. అయినా ప్రశ్నించండి, ఎవడొద్దు అంటలేడు. అట్లనే వాడు 11 ఏళ్ళు పరిపాలిస్తాడు కదా, వాడిని కూడా ప్రశ్నించాలి కదా. వాడు దోపిడీ చేసుకుంటాడు. దోపిడీ చేసుకున్న దృష్టి మరల్చడానికి హిందువులను చంపేది వాడే, ముస్లింలు ప్రచారం చేసేది వాడే. హిందూ ముస్లింల గురించి కాదు కదా మనం పెట్టుకున్నది. మనం వచ్చింది ఎన్నికల కోసం. మన రాజ్యాంగ పూజ మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో పాటించి అందరు యోగక్షేమాలు చూస్తా అన్నాడు అని చెప్పి ప్రమాణం చేసిండు కదా వాడు. భారతదేశంలో ముస్లింలకు కూడా వాడు ప్రధాని కదా, భారతదేశంలో క్రిస్టియన్లకు కూడా వాడు ప్రధాని కదా, భారతదేశంలో క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా ట్యాక్సులు కడతారు కదా, వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సింది కూడా వాడే కదా. కానీ వాడు వణి చేస్తలేడు, హిందువులకు చేస్తలేడు, ముస్లింలకు చేస్తలేడు, క్రిస్టియన్లు చేస్తలేడు. అది వేరే ముచ్చట. వాడు బ్రాహ్మణుడు దోసుకుంటున్నాడు. దోసుకొని ఆ దోషిన దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నాడు. మతం చుట్టో, కులం చుట్టో, దేని చుట్టో తిప్పుతా ఉన్నాడు. ఎట్లా కలుస్తుంది అట్లా? కలవదు అట్లా. నీ ఎడ్డి నా కొడుకులున్నా ఉత్తర భారతదేశంలో కలుస్తాయేమో కానీ దక్షిణ భారతదేశంలో కలవది. అందుకే నువ్వు రాలేకపోతున్నావు, రావు కూడా. నువ్వు రఘు జర్నలిస్ట్ లాంటి 100 మందిని కొనుక్కో, ఆర్ కృష్ణ లాంటి 100 మందిని కొనుక్కో, మందకృష్ణ గారి లాంటి 1000 మందిని కొనుక్కో, నువ్వు దక్షిణాదిలో రావు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు విప్లవ భావజాలం ఉంది, ఇక్కడ ప్రజల యొక్క కాన్షియస్నెస్ ఉన్నది, లెఫ్ట్ ఐడియాలజీ ఉంది, ఉద్యమాల గడ్డ ఉన్నది. వీళ్ళని మోసం చేయలేవు. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిందే. 5-10 రూపాయలు తిను బిచ్చం వేసినాం అనుకుంటాం కానీ మిగిలిన 70-80 రూపాయలు నువ్వు ఏం చేసినావు లెక్క చెప్పాల్సిందే. ఎవడొచ్చినా సరే, ఆడ ఏ పార్టీ అయినా సరే. కేసీఆర్ గారు అద్దెకు మించి తిన్నాడు. వీళ్ళు ఎడ్డోళ్ళు నేను లవంగం వేసుకొని ఇంత మందు తాగి ఏది చెప్తుంది ఇంటర్వా అనుకున్నాడు. ఇలా అదే కేసీఆర్ ఏమంటున్నాడు, పామోదులో అన్నాడు ఏమంటున్నాడు, ఇక్కడ వీళ్ళు మోసం చేయలే మస్తు హుషారు ఉన్నారా అంటున్నాడు. స్మార్ట్ ఫోన్ లేనప్పుడే గంత హుషారు ఉంటే ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఇంకెంత హుషారు ఉంటాం రా? ఎట్లా మోసం చేస్తారు? చేయలేడు. కాబట్టి మీకు గోరి కట్టుడే. ఏడొస్తాడు కాదురా. అరే మందకృష్ణ, నువ్వు అంతా అగ్గులు ఇచ్చినావు కదరా, మళ్ళీ బాపనోని ఎందుకు చేసిండ్రా? రామచంద్రరావు అనే బాపనోని ఎందుకు చేసిండ్రా బీజేపీ అధ్యక్షుడు? నిన్ను ఏమైనా పోయినావురా? నువ్వు కాళ్ళు మొక్కుతా, నీ బూట్లు నాకుతా, వాడు బండి సంజయ్ గారు బూట్లు ఇలా ఎత్తితే వాడిని అధ్యక్షుడు చేసిండు. నువ్వు కూడా బూట్లు నాకు, బూట్లు ఎత్తు, నీకు కూడా ఏమని అడుగు. మళ్ళీ బాపనోడు ఎందుకైనరా? తెలంగాణలో గెలిస్తేనేమో బాపనోని యొక్క ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, రాజస్థాన్లో గెలిచిండు ఆడ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఆడ బాపనోని చేసిండు, అస్సాంలో గెలిస్తే బీసీని చేస్తా అన్నాడు, మళ్ళీ ఆడ బాపనోని చేసిండు. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చేసామో బీసీని చేస్తా అన్నాడు. నిన్ను ఏమని మళ్ళీ ఇవాళ బాపనోని చేసాడు. నిన్ను ఏమని మందకృష్ణగా నిన్ను ఏమన్నా చూద్దాం. సిగ్గుశరం లేని చెత్త నా కొడక. వాళ్ళు ఎంత నీచానికి దిగజారుతున్నారు మిత్రులారా. చూడండి, వాడిగో నిన్న రాత్రి వాడు పోస్ట్ పెడతాడు నా మీద. ఈయన పేరు సురేష్ కుమార్ అంటే ఈయన పేరు. ఏం సురేష్ కుమార్ ఈయన పేరు? సురేష్ నకిరి కంటి అంట పెట్టిండా. ఏమని పెట్టిండు? నా ఫోటో పెట్టి, నా ప్రొఫైల్లో ఉన్న ఫోటో పెట్టి, నిన్న రాత్రి అమెరికాలో జరిగిన ఒక యాక్సిడెంట్ లో భారత్కి చెందిన ప్రముఖ యూట్యూబర్ బోడరాజు సాలెగాడు అంట మృతి చెందినట్లు సమాచారం. వాడి దిక్కుమాలిన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ. ఇదారా మీ అమ్మ నేర్పింది? చెత్తలని అంటే కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. నువ్వు కోరుకుంటే సావం రా. అట్లా మేము కూడా 100 కోరుకుంటాం, కానీ పద్ధతి కాదు. మా అమ్మ అట్లా సంస్కారం నేర్పలే, నా భరతమాత అట్లా సంస్కారం నేర్పలే. 20 ఏళ్ళు అమెరికాలో ఉన్నా నాకు ఆ సంస్కారం రాలే. లేకపోతే 20 ఏళ్ళు అయినాక నాకెందుకు అందరు అమెరికాలో ఎట్లా సెటిల్ అయ్యారో అట్లా ఉండొచ్చు కదా. నేనెందుకు నా టైం కేటాయించి నేనెందుకు నెత్తినోళ్ళు పట్టుకుంటా? ఏమొచ్చింది? 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, 2015 నుంచి చెప్తున్నా. నాకేం పర్సనల్గా ఏం లాభం అయింది? నీ ఇబ్బందులే పడ్డా అన్ని రకాలుగా. నా టైం అయినా, ఆర్థికంగా అయినా, ఇంకోటైనా కానీ నాకేమొచ్చింది? కేవలం నా మాతృదేశం మీద ఉన్న ప్రేమనే కదరా. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది పోయి గాడిది కొడక అంటే మీ స్వార్థం కోసం ఇంకో దరిద్రం ఏది
దూరం ఉన్నానే అరే బెదిరించుడు. నువ్వు ఆడున్నావు ఈడున్నావు ఈడికి రారా నీ సంగతి చెప్తామని. ఆడున్నాడు ప్రశ్నించిండు అనుకో, తెలంగాణ శ్యామ ఇంకోరు ప్రశ్నించారు అనుకో, ఆడేమంటారు నువ్వు కమ్మి, నువ్వు కాంగి, నువ్వు దేశద్రోహి, నువ్వు గొర్రె బిడ్డవు, నువ్వు జిహాదివి, నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు అమెరికాకు పో, నువ్వు ఇంకో దేశం పో అని అంటారు. ఆడుంటే ప్రశ్నిస్తేనేమో వాడిని వెళ్ళిపోమంటారు, దూరం ఉన్నవాడిని ప్రశ్నిస్తేనే ఈడికి రా అంటారు. అంటే మీ బతికేంది? ఎవడు ప్రశ్నించొద్దు. చీరిసింత గడతాం పోసడికే కాదు. మీ దోపిడీ, మీ అన్యాయము, వివక్షని మేము మొత్తం రెస్ట్ ఆఫ్ ద భారతదేశం కూడా తెలియజేస్తాం. ఇన్ని రోజులు తెలుగులో చెప్పినాం కదా, ఇక నుంచి హిందీలో ఇంగ్లీష్లో కూడా చెప్తాము. మొత్తం మీ నార్త్ ఇండియాలో కూడా లేకుండా చేస్తాం. అర్థమైందా? చెప్తా నాకు నువ్వు ప్రజలు ఓటేస్తే గెలుస్తలేదు. మీరు ఈవీఎంలలో మోసం చేసి అది గెలుపన్నారు, దాన్ని అది మోసమే అంటారు. చెప్తా నా కొడుకులారా, ఆలోచించండి. వీడి పేరు